ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు ప్రైస్ ఏం జరగడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం. అప్ సైడ్ మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం అండి. అంటే సపోర్ట్ జోన్ దగ్గర మనకి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా వచ్చిందనుకోండి, అది క్రాస్ అయితే అప్పుడు మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇది కొంచెం ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటదనమాట. ప్రైస్ లో అగ్రెసివ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటే ఏం జరిగిద్ది, వెంటనే మనకి డౌన్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిద్దండి. కాకపోతే ఇక్కడ ఎలా ఉంది, మనకి ప్రైస్ కొంచెం స్లోగా ఉంది కదా. ఒక 10 రోజులు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఒక్క రోజే లాస్ అవడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, మనం ప్రాసెస్ ఫాలో అవ్వకుండా డిసిప్లిన్ లేకుండా మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏమైనా డిస్కస్ చేసుకున్న మార్కెట్ని ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాకపోతే ప్రైస్ని లోలోకి వచ్చిన తర్వాత మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నామండి. దాంతోపాటు ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు ఒక జోన్ అనేది చెప్పుకున్నాం, రెసిస్టెన్స్ జోన్. ఆ జోన్ దగ్గర మనకి ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్స్ వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి ఈ వీడియోలో. ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, మనకి ప్రైస్ అనేది ఫస్ట్ లో అప్ సైడ్ మూవ్ అయింది, తర్వాత ఫాల్ వచ్చింది, తర్వాత స్లో అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోయిందండి మార్కెట్. ఓకేనా, ఇలా జరిగింది. మన అనాలిసిస్ ప్రకారం మనకి ఎక్కడ ఎంట్రీలు వచ్చినాయి, దాంతో పాటే ప్రైస్ లో జరిగిన సైకాలజీ ఏంది, అంటే మార్కెట్ లో బయర్స్ సెల్లర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, ప్రైస్ ఈ జోన్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది, లేదు ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత బయర్స్ ఎలా థింక్ చేస్తున్నారు, సెల్లర్స్ ఎలా థింక్ చేస్తున్నారు, సైకాలజీ ఏంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని దాంతో పాటే రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చాం. ఇక్కడ నిన్న ప్రైస్ లో ఏం జరిగింది, మనకి ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. అంటే ఈ లెవెల్ ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, మనం ఒక రెసిస్టెన్స్ జోన్ లా కన్సిడర్ చేసుకోవచ్చండి. అంటే ఈ జోన్ దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. మళ్ళీ ప్రైస్ ఆ జోన్ దగ్గర వచ్చినప్పుడు ఏం జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది, మనకి మళ్ళీ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయినప్పుడు. ఓకేనా, కాబట్టి దీన్ని రెసిస్టెన్స్ లా కన్సిడర్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఏం జరిగింది, మనకి ప్రైస్ లోకి వచ్చిన తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ లా కన్సిడర్ చేసుకున్నాం కదా. ఈ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ అనేది కొంచెం స్లో అయిందండి ఇక్కడ గమనిస్తే. అంటే ఇందులో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు వీక్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు కదా. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు, ఒకవేళ స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే ఈ లెవెల్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేయాలండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో. అప్పుడు ఇక్కడ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అగ్రెసివ్ అయ్యారని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట ప్రైస్ లో. కానీ గమనిస్తే ఈ రోజు ఏం జరిగింది, మనకి అదే నిన్న ఏం జరిగింది, మనకి ఈ జోన్ ఏదైతే ప్రైస్ చేసుకుందో ఆ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసిందండి. ఓకేనా, అంటే దీన్ని అలా అర్థం చేసుకోవచ్చు, బయర్స్ అనే వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ వరకు జాగ్రత్తగా గమనించండి, ప్రైస్ ఈ జోన్ ఉందా, ఇక్కడ లో చేసుకుంది కదా, ఈ లో అనేది ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేసుకుంటారు అనమాట బయర్స్. దాంతోపాటు ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని తీసుకుంటాం. ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు ప్రైస్ ఏం జరగడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం, అప్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం అండి. ఓకేనా, ఎక్కడ వరకు మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ వరకు ప్రైస్ అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకొని ఈ మధ్యలో మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, మన సెటప్స్ ఉంటాయి కదా, ఆ సెటప్స్ లో ఏదో ఒక సెటప్ వస్తే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు. ఓకే, ఈ రోజు మార్కెట్లో ఏం జరిగిందో గమనించి అక్కడ సైకాలజీని అర్థం చేసుకొని మనకి ఏమైనా ఎంట్రీలు వచ్చినాయి అనేది డిస్కస్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, మనకి ప్రైస్ అయితే న్యూట్రల్ ఓపెన్ అయిందండి. న్యూట్రల్ ఓపెన్ అయిన తర్వాత ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందని చాలా మంది ఏం థింక్ చేసుకుంటారు, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుని పుట్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారండి. కాకపోతే అలా చేయకూడదు అనమాట. ఎందుకు, ఇది ఒక సెల్లింగ్ జోన్ కాదు, ఇక్కడ మనం సెల్ చేయడానికి. సెల్లింగ్ జోన్ అయ్యి ఉంటే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, ఇది జోన్ కాదు కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదండి. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగింది, మనకి వెంటనే ఒక మంచి బయింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ బయర్స్ అనేవారు మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి మనం ఈ లోని ఇంపార్టెంట్ గమనిస్తామండి. ఆ లోని డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం అనమాట. సైకాలజీని ఇలా అర్థం చేసుకుంటాం. నిన్నటి క్లోజింగ్ జోన్ ని ప్రైస్ ఎప్పుడైతే అప్ సైడ్ క్రాస్ అయ్యి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో అక్కడ నుంచి ఏం జరిగింది, మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి ప్రైస్. దాంతో పాటే ఇక్కడ గమనిస్తే చూడండి, మనకు ఒక సెటప్ అనేది వచ్చింది. ప్రైస్ అప్ సైడ్ వచ్చిన తర్వాత ఇదేంటిది, ఒక ఫ్లాగ్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు కదా మనం. ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఒక చిన్న ఫ్లాగ్ లాగా తీసుకుందండి. ఫ్లాగ్ లాగా తీసుకున్న తర్వాత ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మీరు బై ఎంట్రీ ప్లాన్ చేస్తారా లేదా అనేది మీ ఓన్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయిద్దండి. ఎందుకంటే ఇక్కడ మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, దగ్గరలోనే ఏముంది, మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందన్నమాట. గ్యాప్ కొంచెమే ఉంది కదా, కాబట్టి ప్రైస్ లైట్ గా అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి ఫాలో అవడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉంది. కాబట్టి సెటప్ వచ్చినంత మాత్రం మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు. అదే సెటప్ ఇక్కడ మనకి ఈ జోన్ దగ్గర వచ్చింది అనుకోండి, అంటే సపోర్ట్ జోన్ దగ్గర మనకి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా వచ్చింది అనుకోండి, అది క్రాస్ అయితే అప్పుడు మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇది కొంచెం ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. రెసిస్టెన్స్ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీ వచ్చినా ప్రాబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఈ రోజు మూవ్మెంట్ ఇచ్చిందిలే కానీ ప్రతిసారి అలా మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది తక్కువ ఉంటుందండి. కాబట్టి మన సెటప్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బయింగ్ జోన్లోనా సెల్లింగ్ జోన్లోనా అది తెలుసుకున్న తర్వాతనే దాని రిస్క్ని రివార్డ్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలండి.
అక్కడ జస్ట్ గ్రీన్ క్యాండిల్ పడింది లేదు రెడ్ క్యాండిల్ పడిందని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగింది మనకి, మన జోన్ దగ్గరికి వచ్చిందండి, రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి. ఆ జోన్ దగ్గర మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం, సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. అక్కడ ఏం జరగాలి మనకి, సెల్లింగ్ ఎంట్రీ సెటప్ అయినా రావాలి, లేదు అక్కడ సెల్లర్స్ అగ్రెసివ్ అయ్యారు ఇలా అని కన్ఫర్మేషన్ అయినా రావాలి మనకి ప్రైస్లో. ఇక్కడ ఏం జరిగింది మనకి, ఆ జోన్ దగ్గర ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి. నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా వీడియోలో, ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం ఎట్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి, మార్కెట్లో బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఓకే, ప్రైస్ అనేది ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసింది, హై వెళ్ళింది. మరి ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకున్నాం మనం, లోకి వచ్చిన తర్వాత ఈ రీటెస్ట్లో మనకి ఏమన్నా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికింది అనుకోండి, బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ రెసిస్టెన్స్ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసి రీటెస్ట్లో. ఇక్కడ ఏం జరిగింది మనకి, బ్రేక్అవుట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెంటనే బ్రేక్ డౌన్ అనేది చేసిందండి. అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు మనం, ఇక్కడ ఎవరైతే బయర్స్ అనే వాళ్ళు స్ట్రెంత్ చూపించారు ప్రైస్ని అప్ సైడ్ తీసుకెళ్ళడానికి, వాళ్ళు ఫెయిల్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు కదా. ఈ జోన్ కిందకు వచ్చిందంటే ప్రైస్, మరి ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, ఈ జోన్ కిందకు వచ్చిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం అండి. ఓకేనా, ఇక్కడ మనం బై ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోము, సెల్లింగ్ ఎంట్రీ సెటప్ ప్రకారం సెల్ సైడ్ ఎంట్రీ దొరికితే చేస్తాం అనమాట. ఈ జోన్ డౌన్ సైడ్ ఉన్నంత వరకు గమనిస్తే ఏం జరిగింది మనకి, ఇది బ్రేక్ అయిన తర్వాత ఫాల్ అనేది కనిపించింది. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది మనకి, ఒక చిన్న కన్సల్టేషన్ లా చేసుకుందండి ప్రైస్. ఈ కన్సల్టేషన్ ని డౌన్ సైడ్ ఒక మంచి రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ అనేది అక్కడ పెట్టుకోవాలి. రీసెంట్ స్వింగ్ హైలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అనమాట. స్వింగ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ అనమాట. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే అక్కడ నుంచి ప్రైస్ డౌన్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి, అంటే మన డైరెక్షన్లో వచ్చిందనమాట. ప్రైస్ అనేది స్లోగా ఫాలో అవుతూ వస్తుందండి. ఓకేనా, ప్రైస్ లో అగ్రెసివ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటే ఏం జరిగింది, వెంటనే మనకి డౌన్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిద్దండి. కాకపోతే ఇక్కడ ఎలా ఉంది మనకి, ప్రైస్ కొంచెం స్లోగా ఉంది కదా, ఫాల్ వస్తుంది ప్రైస్ ఆగుతుంది, మళ్ళీ ఫాల్ వస్తుంది ప్రైస్ ఆగుతుంది. ప్రైస్ అనేది ఎక్కడ ఆగింది అనేది కూడా గమనిస్తామండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ గమనించండి, ఇక్కడ ప్రైస్ ఫాలో అవుతూ వచ్చిందా, మనకి ఇంపార్టెంట్గా బయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రీవియస్గా నుంచి చూస్తే ఇక్కడ నుంచి కదా, ఇది ఇంపార్టెంట్ బయింగ్ కాబట్టి ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం ప్రైస్లో ఆగడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి ఆ జోన్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉంటాం, అక్కడ ఎటువంటి సెల్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోము మనం. మరి బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అంటే బై ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోము, అక్కడ ఏం జరుగుతుందని సైకాలజీని అర్థం చేసుకుంటాం అనమాట. గమనించండి, ఈ జోన్ దగ్గరకు వచ్చిందా ప్రైస్, అక్కడ నుంచి ఏం జరిగింది, మళ్ళీ మనకి ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఏదైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ జోన్ లా కన్సిడర్ చేసుకున్నాం, మళ్ళీ ఆ జోన్ దగ్గర నుంచి మనకి రిజెక్షన్ అనేది కనిపించింది అనమాట. ఇలా ప్రైస్ అనేది కొన్ని జోన్స్ని ఇంపార్టెంట్గా రెస్పెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఒకవేళ సపోర్ట్ జోన్ అయితే ఆ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడం, లేదు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఆ జోన్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. మార్కెట్లో సైకాలజీ ఏం జరుగుతుందని అర్థం చేసుకొని మన మైండ్ సెట్ మార్కెట్ తగ్గట్టు చేంజ్ చేసుకున్న తర్వాత మన ఎంట్రీ సెటప్స్ ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇలా మార్కెట్లో ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఈ ప్రాసెస్ ఏం లేకుండా జస్ట్ మీరు ఒక గ్రీన్ క్యాండిల్ పడిందని బై చేయడం, ఒక రెడ్ క్యాండిల్ పడిందని సెల్ చేశారు అనుకోండి, ఈ రోజు ప్రాఫిట్ రావచ్చు, రేపు ప్రాఫిట్ రావచ్చు, ఎల్లుండి నుంచి ప్రాఫిట్ అనేది తగ్గిపోద్ది అనమాట. మీరు ఒక 10 రోజులు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఒక్క రోజే లాస్ అవడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మన ప్రాసెస్ ఫాలో అవ్వకుండా, డిసిప్లిన్ లేకుండా మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా డిసిప్లిన్గా ట్రేడింగ్ అనేది చేయాలండి. ఈరోజు ఓవరాల్గా ప్రైస్ని గమనిస్తే ఏం జరిగింది మనకి, ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది స్టార్టింగ్లో, మళ్ళీ ఫాల్ అనేది వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయిందండి. ఇక్కడ గమనిస్తే మనకి ఒక డాటెడ్ లైన్ అనేది ఉందండి. దీన్ని ఎందుకు ఇక్కడ పెట్టాం, దీనికి కొంచెం ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. గమనిస్తే ప్రైస్లో ఏం జరిగింది, ఇక్కడ ఈ జోన్ దగ్గర ఈరోజు లైన్ ఉంది కదా, డాషెడ్ లైన్ ఇప్పుడు గీసాను, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, ఆ జోన్ దగ్గర రీటెస్ట్ అంటే సపోర్ట్ లాగా తీసుకొని అక్కడి నుంచి ఏం జరిగింది మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. కాబట్టి ఈ జోన్ని మనం ఇంపార్టెంట్గా తీసుకున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైస్లో ఇలా కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయి, ఆ లెవెల్స్ దగ్గర ప్రైస్ ఎలా జరుగుతుందని అర్థం చేసుకొని ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చని, దాని గురించి డీటెయిల్గా స్పెషల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. కాకపోతే ఇక్కడ ప్రైస్ ఎలా రెస్పెక్ట్ చేసింది ఈ లెవెల్ అనేది చూద్దాం. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఉందా, ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది, నెక్స్ట్ ఏం జరిగింది, అప్ సైడ్ బ్రేక్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ గమనిస్తే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ లాగా అనమాట. తర్వాత ఏం జరిగింది మనకి, ఈ లైన్ అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఓకేనా, బ్రేక్ అయిన వెంటనే వెళ్ళిపోయింది ప్రైస్, ఇలాగా వెళ్ళిపోలేదండి. ఒకవేళ ఇలా జరిగింది అనుకోండి, బ్రేక్ అయిన వెంటనే అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తే మనం పట్టించుకోండి దాన్ని. ఓకేనా, ప్రైస్ని పట్టించుకోం. అలా జరగకుండా రీటెస్ట్ చేసుకొని అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది అనుకోండి, ఇక్కడ మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి, బయింగ్ ఎంట్రీస్. ఓకేనా, ఇది ఒక సెటప్ లాంటిదండి. ఇట్లా కొన్ని లెవెల్స్ ఉంటాయి, వాటిని మనం కొంచెం ఇంపార్టెంట్గా గమనిస్తాం అనమాట. మరి వీటిని జోన్స్ లాగా డ్రా చేసుకోవచ్చు కదా, సపోర్టెడ్ రెసిస్టెన్స్ లాగా అంటే అలా కాదండి. సపోర్టెడ్ రెసిస్టెన్స్ ఏంటి అంటే పెద్ద టైం ఫ్రేమ్లోకి వెళ్తాం కదా, అంటే 50 మినిట్స్ అవ్వచ్చు, హవర్లీ అవ్వచ్చు, డైలీ అవ్వచ్చు, అందులో ఇంపార్టెంట్ జోన్స్ అనమాట. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ బయింగ్ జోను. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ సెల్లింగ్ జోను పెద్ద టైం ఫ్రేమ్లో. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మార్కెట్లో ఏదో ఒకటి జరగడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అది బయింగ్ అయినా అవ్వచ్చు, లేదా సెల్లింగ్ అయినా అవ్వచ్చు. మరి ఈ లెవెల్స్ ఏంటి అంటే ఇవి మధ్య మధ్యలో చిన్న చిన్న లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ దగ్గర మనం ఓన్లీ ఎంట్రీస్ మాత్రమే ప్లాన్ చేసుకుంటాం అండి, అది కూడా ఇంట్రాడే కోసం మాత్రమే, పొజిషనల్గా కాదు.
దీన్ని ఇంకా డీటెయిల్గా మనం సెపరేట్ వీడియో చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి అందులో, ఓకేనా. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం, డైలీ చార్ట్లో ఒకసారి చెక్ చేస్తాం కదా, ఇప్పుడు డైలీ చార్ట్లో మూవ్ అవుదాం. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టెంపుల్కి వచ్చాండి. ఇక్కడ గమనిస్తే మనకి ఈరోజు ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక ఇండిసిషన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. కాకపోతే ఇందులో మనం బయింగ్ ప్రెజర్ ఉందని అర్థం చేసుకోవచ్చు అనమాట. సెల్లర్స్ ఉండడం వెరైటీ కాదు కదా, ఇక్కడ సెల్లింగ్ రిజెక్షన్ వచ్చినా సరే డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు మార్కెట్లో జనరల్ గా. కాకపోతే ఇక్కడ మనం వెరైటీగా ఎవరిని చూడాలి, ఇక్కడ బయింగ్ ప్రెజర్ కనిపించింది కదా కింద నుంచి, ఈ బయర్స్ ని మనం కొంచెం వెరైటీగా చూస్తున్నాం అండి. దాంతో పాటే ప్రైస్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దగ్గర ఉందన్నమాట. సపోర్ట్ జోన్ దగ్గర ఎలాగో బయర్స్ అనే వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళని మనం ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎలాగ చూస్తున్నాం మనం ప్రైస్ ని, ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. కాకపోతే ఎప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి, ఈ జోన్స్ దగ్గర మనం కొంచెం అలర్ట్గా ఉండాలి అనేది డీటెయిల్ గా 5 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. చార్ట్ని కొంచెం జూమ్ బ్యాక్ చేసాం అనమాట సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మీకు. ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, మనం ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అని డిస్కస్ చేసుకుంటున్నాం కదా, అది ఇక్కడ మీకు ప్రైస్ లో కనిపిస్తుంది గమనించండి. ఇక్కడ నుంచి ఏముంది, మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, మళ్ళీ ప్రైస్ ఆ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఏం జరిగింది అనేది గమనిద్దాం అండి. ఇప్పుడు జరిగిన చార్ట్నే చూద్దాం. ప్రైస్ అనేది అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతూ వచ్చిందా, ఈ జోన్ దగ్గరకు వచ్చిందనమాట. ఆ జోన్ దగ్గర ఏం జరిగింది, మనకి మళ్ళీ అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. అంటే ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందో మళ్ళీ అదే దగ్గర నుంచి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఇలా ప్రైస్ అనేది బిహేవ్ చేస్తూ ఉంటుందండి. ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దగ్గర ఇలా బిహేవ్ చేసింది, ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఎలా బిహేవ్ చేసింది ప్రైస్. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా ఫాల్ అనేది వచ్చింది అనుకోండి, ప్రైస్ ఇట్లా హైలోకి వచ్చినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి ఫాల్ అనేది వస్తుంది అనమాట. అగ్రెసివ్ ఫాల్ రాకపోవచ్చు, కాకపోతే ఆ జోన్ అనేది ఇంపార్టెంట్ లాగా తీసుకొని ఆ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. దాన్ని కొంచెం ఇంపార్టెంట్గా గమనిస్తాం అనమాట. ఇక్కడ అదే కదా జరిగింది మనకి. కాబట్టి ఈ లోని డౌన్ సైడ్ బ్రేక్ అవునంత వరకు ప్రైస్ అప్ సైడే ఉంటుందని మన అనాలిసిస్ అండి, ఓకేనా. ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం మార్కెట్లో. లేదు ఇక్కడ ప్రైస్ లో జరుగుతుందని అర్థం చేసుకొని ఇంట్రాడే ప్రకారం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఓవరాల్ గా సెల్లింగ్ ఎప్పుడు వస్తుంది, మనకి ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే వస్తుందండి. రేపటి అనాలిసిస్ ని గమనించాం అనుకోండి, మనం ప్రైస్ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఉందండి. ఎంత ఉంది లెవెల్, 26,065 అండి. ఈ జోన్ ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయింది అనుకోండి, బయర్స్ అనే వాళ్ళు కొంచెం మార్కెట్ లో ఉన్నారు అర్థం చేసుకొని ఇక్కడ మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ గమనిస్తే మనకి ఏముంది, ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది కదా, ఇక్కడ మనం ఎటువంటి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదండి. ఈ జోన్ దగ్గర మనం కొంచెం అలర్ట్ కుంటున్నాం అంతే. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా రీటెస్ట్ అయింది కదా, ఆ రీటెస్ట్ లో అయినా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు. లేదు ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, రానివ్వండి. వస్తున్నప్పుడు ఇక్కడ గమనిస్తే మనకి ఇది మొత్తం ఏంటిది, ఒక బయింగ్ జోన్ కదా, ఈ బయింగ్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మన సెటప్ వచ్చినప్పుడు బై సైడ్ సెటప్ ఇక్కడ లెవెల్ ఎంత ఉంది మనకి, 25,865 అనమాట. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి మాత్రమే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. మార్కెట్లో బ్రేక్ అయిన వెంటనే కాదు, ఆ జోన్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం సస్టైన్ అవ్వాలండి ప్రైస్, ఒక 1 అవర్ అలా సస్టైన్ అయిన తర్వాత సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట ఈ జోన్ కింద. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం నిన్నేమో అనాలిసిస్ చేసుకున్నాము ప్రైస్ని, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, ఈ జోన్ నుంచి అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందనమాట. కాబట్టి ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ప్రైస్ లోకి వస్తున్నప్పుడు. లేదు హైలోకి వస్తుంది అనుకోండి, ప్రైస్ హైలోకి వస్తుంటే ఇక్కడ ఏముంది, మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ప్రైస్ అలానే జరిగింది కదా, మన రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. తర్వాత ఏం జరిగింది, మన సపోర్ట్ జోన్ దగ్గరలోనే వచ్చి అక్కడ నుంచి మనకి లైట్గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. మరి రేపు ఎలా ప్లాన్ చేసుకోవాలి మనం మార్కెట్లో అంటే, ఈ 2 లెవెల్స్ని ఇంపార్టెంట్గా గమనిస్తున్నాం అండి ఇందులో బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ మధ్యలో ఉన్నంత వరకు ప్రైస్ కొంచెం రేంజ్లో ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మనం అగ్రెసివ్ బయింగ్ అగ్రెసివ్ సెల్లింగ్ ఎంట్రీస్ కాకుండా చిన్న చిన్న ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండే, అంటే స్కాల్పింగ్ ఎంట్రీస్ టైప్ ప్లాన్ చేసుకుంటాం అనమాట ఈ రేంజ్ మధ్యలో. మరి అగ్రెసివ్ ఎంట్రీస్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అండి, ఇక్కడ మన లెవెల్ ఉంది కదా, ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో, డౌన్ సైడ్ బ్రేక్ చేసినా సరే దీని మొత్తాన్ని మనం బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి, ఓకేనా. ఈ జోన్లో ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. లెవెల్స్ ఎంత ఉంది మనకి, ఇక్కడ ఫస్ట్ది సపోర్ట్ జోను 59K అండి, దాని తర్వాత ఎక్కడ ఉంది మనకి 58,680 అండి. ప్రైస్ ఈ జోన్ లో ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటున్నాం అండి. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లెవెల్ ఎంత ఉంది మనకి, ఇక్కడ 59,540 అండి. ఇప్పుడు మనం సెన్సెక్స్ హవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ కూడా ప్రైస్ని గమనిస్తే ఎలా బిహేవ్ చేసింది, మనకి మన సపోర్ట్ జోన్ దగ్గర నుంచి అప్సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది, రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఇలా మనం ప్రైస్ని అండర్స్టాండ్ చేసుకుంటాం అండి. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఇలా అర్థం చేసుకుంటాం. సపోర్ట్ జోన్ దగ్గర ఉంటే బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం, రెసిస్టెన్స్ దగ్గర ఉంటే సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ప్రైస్ కూడా అలానే బిహేవ్ చేసింది కదా.
కాబట్టి రైట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలి అనేది డీటెయిల్గా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పార్ట్ 1 పార్ట్ 2 అవి స్పెషల్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు లెవెల్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. మనం సెన్సెక్స్లో ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది 85,040 అండి. దాని తర్వాత ఇక్కడ అనమాట 84,640 ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి. రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది మనకి ఫస్ట్ది ఇక్కడ అనమాట 85,540. దాని తర్వాత ఎక్కడుంది నెక్స్ట్ది 85,960. ఇవి మన లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి, రిస్క్ రివార్డ్ని ఫాలో అవుతూ. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.